హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ టెక్ హబ్ ఛానల్. ఇవాళ ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ www.ibps.in వెబ్సైట్లో చూడొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ queries అండ్ కంప్లైంట్స్ ప్లీజ్ లాగిన్ టు http://cgrs.ibps.in/ దీనిలో ఓపెన్ చేసి చూడొచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1st July 2020, లాస్ట్ డేట్ 21st July 2020. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఆఫీసర్ స్కేల్ 3కి ఏజ్ లిమిట్ అబౌవ్ 21 years అండ్ బిలో 40 years. ఫర్ ఆఫీసర్ స్కేల్ 2కి అబౌవ్ 21 years అండ్ బిలో 32 years. ఫర్ ఆఫీసర్ స్కేల్ 1కి అసిస్టెంట్ మేనేజర్కి అబౌవ్ 18 years అండ్ బిలో 30 years. ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ బిట్వీన్ 18 years అండ్ 28 years ఉండాలి. మన ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 10 years, ఎక్స్ సర్వీస్మెన్కి వాళ్ళ సర్వీస్ని బట్టి, అలాగే విడోస్ డైవర్స్డ్ క్యాన్స్కి 9 years, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై ది 1984 రియట్స్కి 5 years. ఇలా వాళ్ళకు సపరేట్గా ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓసీస్కి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే రిజర్వేషన్ 10% రిజర్వేషన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ కల్పించడం జరిగింది. దీనిలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా రిజర్వేషన్ పొందని కేటగిరీ అయిన ఓసీలో పేదరికం చెందిన, అంటే సంవత్సరానికి వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండి మన మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ ది సోర్సెస్, శాలరీ, జీతం కావచ్చు, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్, వీటిలో ఇవి అన్నిటి నుండి 8 లక్షల లోపు రావాలి. లేకపోతే ఇంకొకటి, ఈ శాలరీతో సంబంధం లేకుండా 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు. రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet ఉండకూడదు. రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 square yards ఇన్ మున్సిపాలిటీ ఏరియాలో ఉండకూడదు. రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 200 square yards ఇన్ మున్సిపాలిటీ అదర్ దెన్ మున్సిపాలిటీస్లో ఉండకూడదు. ఫ్యామిలీ మదర్, ఫాదర్, అన్మ్యారీడ్ పిల్లలు ఫ్యామిలీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ డేట్ వరకు అంటే 21st July 2020 వరకునే వచ్చి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ప్రొఫెషన్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఈ ఆర్ఆర్బీస్లో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ మామూలుగా మారుమూల ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ లోకల్ లాంగ్వేజ్ అక్కడ ఈ మన ఆఫీసర్స్కి అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్కి మాస్టర్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఉండాలి. ఫర్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1కి సేమ్ అసిస్టెంట్ మేనేజర్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఎనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇలా ఈ ఈ సబ్జెక్ట్లో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశాడు. ప్రొఫెషన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపెంట్, సేమ్ ప్రొఫెషన్స్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. డిజైరబుల్ వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ప్లస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అలాగే ఈ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 1కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి టెక్నికల్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాలి. డిజైరబుల్ ఏమో ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, VBVC, OCP ఎట్సెట్రా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉండాలి. ఫర్ చార్టెడ్ అకౌంట్కి CA పాస్ అయి ఉండాలి. లా ఆఫీసర్కి LLB ఉండాలి. ట్రెజరీ మేనేజర్కి చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ MBA ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్కి MBA ఇన్ మార్కెటింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఉండాలి. వీటిలో CAకి అయితే 1 year చార్టెడ్ అకౌంటెంట్ వరకు వేసి ఉండాలి. మిగిలిన క్వాలిఫికేషన్కి 1 year మన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే లా ఆఫీసర్ అయితే 2 years అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. లేకపోతే ఏదైనా బ్యాంక్కి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ లా ఆఫీసర్గా వర్క్ చేసి ఉండాలి. ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి బ్యాచిలర్ డిగ్రీతో పాటు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉండాలి. ఆల్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 21st July 2020 వరకు మాత్రమే అప్పటికి వచ్చి ఉండాలి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు.
అప్లికేషన్ ఫీ ఫర్ ఆఫీసర్స్కి అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి స్కేల్ 1, 2 అండ్ 3కి మల్టీపర్పస్కి ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీకి 175 రూపీస్ మాత్రమే. ఫర్ ఆల్ అదర్స్ ఓసీ అండ్ ఓబీసీకి 850 రెండు పోస్టులకి. ప్లస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఆన్లైన్ పేమెంట్ అవన్నీ ఛార్జెస్ క్యాండిడేటే బాండ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు మన ఆఫీస్ అసిస్టెంట్కి కానీ ఆఫీసర్ స్కిల్ 1కి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ కంపల్సరీ. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ రీజనింగ్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఈ స్టార్ ఎందుకు మెన్షన్ చేశారంటే ఈ రెండిట్లో సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది, ఇండివిజువల్ సెక్షన్ కట్ ఆఫ్. ఈ 40 మార్క్స్కి 15 మార్క్స్, ఎగ్జాంపుల్ 15 సెక్షన్ కట్ ఆఫ్ పెడితే 15 ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ 15 అంటే 30 మార్క్స్ వచ్చి ఉండాలి. అలా కాకుండా ఈ 15 సెక్షన్ కట్ ఆఫ్ పెట్టి 14 మార్క్స్ వచ్చి ఇంకొక టాపిక్లో 15కి బదులు 20 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళు సెక్షన్ కట్ ఆఫ్ క్వాలిఫై కానందున వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. అలాగే ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 కూడా ప్రిలిమ్స్కి రీజనింగ్ క్వాంటిటీ అప్ టు 40 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 5 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి, 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, న్యూమరికల్కి ఎబిలిటీకి 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. టైం వచ్చేసి 2 hours మాత్రమే. ప్రిలిమ్స్ 80 క్వశ్చన్స్కి 45 minutes టైం మాత్రమే ఉంటుంది. మెయిన్స్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1కి సేమ్ ఆఫీసర్ మల్టీపర్పస్ లాగానే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ 40కి 40, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40కి 50, టోటల్ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్, 2 hours టైం. క్యాండిడేట్ కెన్ ఆప్ట్ ఐదర్ 4A ఆర్ 4B అంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ టాపిక్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియా ఎగ్జామ్. ఇంతకుముందు బ్యాంకింగ్ ఎగ్జామ్ అనేసరికి ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం రీజనల్ లాంగ్వేజ్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా నిరుద్యోగులకు సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు 3 లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అలాగే తెలంగాణలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ ఆఫీసర్ స్కేల్ 2కి సింగిల్ లెవెల్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్, కాంపోజిట్ టైమ్ ఆఫ్ 2 hours. దీంట్లో ఆల్ మన మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఆ లాంగ్వేజ్ తప్ప. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్ కూడా సేమ్ 240 క్వశ్చన్స్కి 200 మార్క్స్. ఇక్కడ మొత్తం 6 టాపిక్స్ ఉంటుంది. ఈ 6 టాపిక్స్ కూడా ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ రాయొచ్చు, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్కి రీజనింగ్ మన 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటుంది, కాంపోజిట్ టైమ్ ఆఫ్ 2 hours. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంది, 1/4 పెనాల్టీ ఉంటుంది. అంటే 4 క్వశ్చన్కి 1 మార్కు, అంటే ఒక్క క్వశ్చన్ రాంగ్ పోతే 1/4 మార్కు పోతుంది. ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాయొచ్చు, మెయిన్స్ మార్క్స్ని బట్టి జాబ్ డిసైడ్ అవుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కేల్ 1 ఆఫీసర్స్ పోస్ట్కి మాత్రం మెయిన్స్ వచ్చిన ఎగ్జామ్స్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ ఫైనల్ మెరిట్ లిస్టింగ్లో యూజ్ అవుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 2 జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ పోస్టులకి అండ్ స్కేల్ 3 పోస్టులకి మార్క్స్ ఆప్టైన్డ్ ఇన్ ద సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ మెరిట్ లిస్టింగ్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద అనెక్సర్ 2లో మెన్షన్ చేశాడు. గతంలో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆయా రీజనల్ రూరల్ బ్యాంక్స్ కండక్ట్ చేసేవి. నోట్ ఇక్కడ ఇచ్చారు. డ్యూ టు COVID-19 పాండమిక్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ క్యాండిడేట్స్ పీఈటీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ మే నాట్ బీ హెల్డ్. అంటే కోవిడ్ పరిస్థితి మంచిగా లేనందున ఈసారి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పీఈటీ అనేది లేదని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇంటర్వ్యూ వచ్చేసి టోటల్ ఇంటర్వ్యూకి 100 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3 పోస్టులకి వచ్చిన మెయిన్స్లో వచ్చిన మార్క్స్ 80%, 80కి అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన 100 మార్క్స్ 20%కి, అంటే 80:20 రేషియోలో మన ఫైనల్ మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అదే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్వ్యూ లేనందున మెయిన్స్లో వచ్చిన మార్క్సే కన్సిడర్ చేస్తారు. వేకెన్సీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో
ఎన్ఆర్ అంటే ఇంకా ఇంకా వేకెన్సీ ఉన్నాయో ఇవ్వలేదు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీకి 16, ఎస్టీకి 7, ఓబీసీకి 28, ఈడబ్ల్యూఎస్కి 10, జనరల్కి 43 అండ్ పీడబ్ల్యూబీడి అట్లా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో 63 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 4, జనరల్కి 16, మొత్తం 48 పోస్టులు ఉన్నాయి మొత్తం. అలాగే తెలంగాణలో ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇది ఎస్బీఐ స్పాన్సర్డ్ బ్యాంక్. దీనిలో ఎస్సీకి 23, ఎస్టీకి 11, ఓబీసీకి 41, ఓసీకి 15, ఇలా మన 60 పిహెచ్సి మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇలా మొత్తం కలుపుకొని ఏపీజీబీకి 178 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీబీ బ్యాంక్లో ఎస్సీకి 32, ఎస్టీకి 14, ఓసీ 54, ఓబీసీ 20, మొత్తం తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 235 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా గొప్ప. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఉద్యోగాలు లేనందున ఇది మన తెలంగాణ నిరుద్యోగులకు గొప్ప సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 వేకెన్సీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీకి 10, ఎస్టీకి 4, ఓబీసీకి 16, ఈడబ్ల్యూఎస్కి 6, జనరల్ 26, మొత్తం 63 పోస్టులు. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీకి 15, ఎస్టీకి 8, ఓబీసీకి 27, ఈడబ్ల్యూఎస్కి 10, జనరల్కి 40, హియరింగ్ ఇంపేర్డ్కి 1 పోస్టు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఆర్థోపెడిక్ ఇంపేర్డ్కి 1 పోస్టు, మొత్తం 102 పోస్టులకి ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 తెలంగాణలో ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎస్సీకి 18, ఎస్టీకి 9, ఓబీసీ 32, ఈడబ్ల్యూఎస్ 12, ఓసీ జనరల్కి 49, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మొత్తం 4 పోస్టులు. మొత్తం ఏపీజీబీలో 124 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఏం లేవు ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు. ఓకే ఫ్రెండ్స్, పూర్తి వివరాలకి www.ibbs.rrb.gov.in వెబ్సైట్లో లింక్ ఓపెన్ చేస్తే మిగిలిన రిమైనింగ్ వేకెన్సీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.